హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం స్పేస్ వెహికల్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇప్పటివరకు మనం పిఎస్ఎల్వి గురించి కానివ్వండి, జిఎస్ఎల్వి గురించి కానివ్వండి చదువుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎటువంటి స్పేస్ వెహికల్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో వాటికి వెళ్ళే ముందు ఈ మధ్యలో మీకు న్యూస్లో ఎప్పుడూ ఒక టర్మ్ వినిపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కార్మన్ లైన్. సో ఈ కార్మన్ లైన్ అంటే ఏంటి? సో స్పేస్కి అట్మాస్ఫియర్కి ఒక డిఫరెన్షియేషన్ చేయడానికి అప్పట్లో ఉన్న పైలట్స్ కానివ్వండి, కార్మన్ అనే వ్యక్తి ఒక డిస్టెన్స్ని స్పెసిఫై చేశాడు. అంటే ఈ హైట్కి మించిపోతే అది స్పేస్, ఈ హైట్ కింద అది అట్మాస్ఫియర్గా వారు గుర్తించడం జరిగింది. అయితే కార్మన్ లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి మీకు ఎర్త్ నుంచి 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉండేదాన్ని మీరు కార్మన్ లైన్ అంటారు. ఇది మన కార్మన్ లైన్. ఈ కార్మన్ లైన్ వచ్చేసి మీకు మిసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్యలో ఉంటుంది. ఏ లైన్లో ఉంటుంది? మిసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్యలో ఉండే లైన్ని లేదా పాయింట్ని మనం కార్మన్ లైన్ అంటాం. దాని హైట్ వచ్చేసి మన సర్ఫేస్ నుంచి లేదా మీన్ సీ లెవెల్ అంటాం, MSL. ఓకే, మీన్ సీ లెవెల్ నుంచి 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నదాన్ని మనం కార్మన్ లైన్ అంటాము. సో ద లైన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పర్సన్ కార్మన్. దీని గురించి కూడా చెప్పాం. సో నెక్స్ట్ సో ఇక్కడ రెండు మెయిన్ ఈవెంట్స్ జరిగాయి న్యూస్లో ఈ మధ్యకాలంలో. ఒకటి గెలాక్టిక్ అనే ఒక స్పేస్ కంపెనీ, వర్జిన్ గెలాక్టిక్ అనే స్పేస్ కంపెనీ ఒక ఫ్లైట్ని స్పేస్కి టూరిజం కోసం పంపడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ గారికి చెందిన బ్లూ ఒరిజిన్ అనే కంపెనీ సేమ్ స్పేస్ టూరిజం ఇక్కడ రాస్తాను, స్పేస్ టూరిజం అనగా ఇప్పుడు మనం ఫ్లైట్లలో ఎలా అయితే టూర్స్కి వెళ్తున్నామో పక్క కంట్రీలకి, అలానే నేలపై నుంచి స్పేస్లోకి అలా టూర్ వెళ్ళి కొద్దిసేపు జీరో గ్రావిటీని ఎంజాయ్ చేయడానికి రెండు మేజర్ మిషన్స్ జరిగాయి. ఒకటి వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళ గెలాక్టిక్, ఇంకోటి వచ్చేసి బ్లూ ఒరిజిన్ అనే జెఫ్ బెజోస్ గారి కంపెనీ. సో వీళ్ళు ఇక్కడ గొడవ ఏంటి అంటే వీళ్ళిద్దరిలో యాక్చువల్లీ ఎవరు అవుటర్ స్పేస్కి వెళ్ళారని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అక్కడ చూసినట్టయితే బ్లూ ఒరిజిన్ వాళ్ళు 100 కిలోమీటర్స్ దాటి వెళ్ళారు, కానీ వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళు 80 కిలోమీటర్ల ఎత్తు వరకే వెళ్ళారు. మన సర్ఫేస్ నుంచి 80 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళారు, చాలా ఎక్కువ అండి అది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ రావడం ద్వారా మనకి కార్మన్ లైన్ అనే ఇష్యూ ఏర్పడింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన వర్జిన్ గెలాక్టిక్. ఇది చూడడానికి నార్మల్ ఎయిర్ప్లేన్ లాగానే కనిపిస్తుంది, కానీ బ్లూ ఒరిజిన్ వాళ్ళది ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్. ఇట్స్ ఏ కన్వెన్షనల్ రాకెట్, అంటే నార్మల్గా కనబడే రాకెట్ లాగానే ఉంటుంది. దీని పేరు న్యూ షెపర్డ్, దీని పేరు వర్జిన్ గెలాక్టికా. చూద్దాం, వీటి గురించి ఇంకా చూద్దాం. చూసే ముందు మనం వీటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి ఈ రెండింటి మధ్యలో? సో వర్జిన్ గెలాక్టికా దీంట్లో ఒకటేసారి 8 మంది పైలట్స్ కూర్చోవచ్చు. 8 మంది, 2 పైలట్స్తో పాటు 8 మంది ప్యాసింజర్స్ ఒకటేసారి ప్రయాణం చేయగలరు. ఇది నార్మల్ ఫ్లైట్ లాగానే ఉంటుంది చూడడానికి. కానీ వీరిలో జెఫ్ బెజోస్ గారి బ్లూ ఒరిజిన్ న్యూ షెపర్డ్లో 6 పార్టిసిపెంట్స్ మాత్రమే కూర్చోగలరు. ఎంతమంది అండి? 6 పార్టిసిపెంట్స్ మాత్రమే కూర్చోగలరు. వీటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన ఇస్రో డెవలప్ చేసినట్టు నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ ఏంటివి? సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. మరలా దాన్ని యూజ్ చేసే విధంగా లాంచ్ వెహికల్ని డిజైన్ చేయడం. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, లేదంటే మన యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాం. వాట్ ఈస్ దాట్ ద ఎలన్ మస్క్ గారికి చెందిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేస్తుంది అని చూస్తూ ఉంటాం. సో దాని యొక్క మూలం ఇస్రో ఎప్పుడో చేయడం జరిగింది, కానీ ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ద్వారా ఆ ప్రాజెక్ట్ లైవ్లోకి రాకపోయినప్పటికీ ఆ టెక్నాలజీ మనం బ్రేక్ త్రూ చేశాము. సో దాని గురించి చూద్దాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇది వచ్చేసి నార్మల్ ఫ్లైట్ లానే ఉంటుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏదైతుందో ఇది
HS9 బూస్టర్. ఏది గ్రావిటీని దాటుకొని వెళ్ళడానికి సపోర్ట్ ఇచ్చేది ఈ HS9 బూస్టర్. దీన్ని బట్టి మీకు తెలుసుంటుంది దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి, 1 స్టేజ్ అండ్ 2 స్టేజ్. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఇట్స్ ఎ 2 స్టేజ్ ఫ్యూయల్, ఇట్స్ ఎ 2 స్టేజ్ ఫ్యూయల్ ఇగ్నిషన్ సిస్టమ్. ఓకే, 2 స్టేజెస్ ఉన్నాయి. సో మరి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎందుకండి అంటే, మీరు స్పేస్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకొని రావడానికి మీకు రీయూజబుల్ వెహికల్ కావాలి, మళ్ళీ మళ్ళీ యూజ్ చేసే వెహికల్ కావాలి. ఒకసారి యూజ్ చేసి స్క్రాప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా లాస్ కదా. సో స్పేస్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి కండక్ట్ చేయడానికి కావాల్సిన వెహికల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజికల్లీ ఛాలెంజింగ్ ఎండివర్స్ ఆఫ్ ఇస్రో, fully reusable vehicle. Okay, similar to that of any aircraft చెప్పాను నేను. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ దేనిలా ఉంటుంది, సిమిలర్ టు దట్ ఆఫ్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్. ద వింగ్డ్ reusable launch vehicle technology demonstrator has configured to act flying tested to evaluate various technologies, namely hypersonic, autonomous landing and powered cruise flight. సో దీని ద్వారా మనం మేజర్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తున్నాయి వాటిని టెస్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. అందులో మేజర్ది హైపర్సానిక్ స్పీడ్, మ్యాక్ 5 కంటే కూడా ఎక్కువ, మ్యాక్ 10, మ్యాక్ 20 దాకా వెళ్ళే స్పీడ్స్ హైపర్సానిక్. మరియు ఫ్లైట్ అటానమస్ ల్యాండింగ్, గ్రౌండ్ లెవెల్లో మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా మీరు దాన్ని ఇండివిజువల్గా ల్యాండ్ చేసే కెపాసిటీనే ఫ్లైట్ అటానమస్ ల్యాండింగ్ అంటాం. సో నెక్స్ట్, ఇన్ ఫ్యూచర్ దిస్ వెహికల్ విల్ స్కేల్ అప్ టు బికమ్ ఏ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియా రీయూజబుల్ టూ స్టేజ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ దీని డిజైన్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు, ఇది నార్మల్ ఫ్లైట్లా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎవిలాన్, ఇది వర్టికల్ టైల్. ఎవిలాన్స్ వచ్చేసి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, తద్వారా అది మీదకి కానీ కిందకి కానీ రావడం జరుగుతుంది. టైల్లో కూడా ఒక రడ్డర్ అనేది ఉంటుంది. మనం రడ్డర్స్ అనేటివి షిప్స్లో కూడా చూస్తాం, బ్యాక్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ లేదా రైట్కి డైరెక్షన్ ఇవ్వడానికి చూస్తుంది రడ్డర్. సో వింగ్, ఫ్యూసిబుల్, నోస్ క్యాప్ అండ్ నోస్ క్యాప్. ఓకే, ఈ బాడీని ఫ్యూసిలేజ్ అంటాం, బాడీని ఏమంటాం, ఫ్యూసిలేజ్ అంటాం. సో దాని గురించి మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మ్యాక్సిమం స్పీడ్ మ్యాక్ 5 కూడా వెళ్తుంది. ఓకే, ద టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ హ్యాస్ బూస్టెడ్ అప్ టు మ్యాక్ 5 బై ఎ కన్వీనియంట్ సాలిడ్ బూస్టర్. ఇక్కడ కింద ఉంది ఏంటి అండి, సాలిడ్ బూస్టర్. ఏదైతే మనం లాస్ట్ ఫిగర్లో HS9 అని చూసామో అదేంటి, సాలిడ్ బూస్టర్. అంటే దాని అర్థం ఫస్ట్ స్టేజ్లో ఉంది ఏంటండి, సాలిడ్ బూస్టర్. Now, the selection of materials like special alloys, composition, insulation materials for developing reusable launch vehicle technology demonstrator and crafting of its parts is very complex and demands high skill manpower. ఏం చెప్తున్నానంటే, ఇందులో యూజ్ చేసే మెటీరియల్ కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా స్కిల్ ఉండాలి. కనుకనే మనం ఇంకా కూడా దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మనకి. మెనీ హై టెక్నాలజీ మెషినరీ అండ్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ యూటిలైజ్ ఫర్ బిల్డింగ్ దిస్ వెహికల్. నెక్స్ట్, వాట్ ఆర్ దిస్ ఆబ్జెక్టివ్స్? దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పటివరకు మనకు అర్థమై ఉంటుంది. హైపర్సానిక్ స్పీడ్స్ని టెస్ట్ చేయడానికి ఒకటి అయిపోయింది. అటానమస్ ల్యాండింగ్ గురించి మాట్లాడడం, అది 2 అయిపోయింది. ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ మేనేజ్మెంట్ 3 అయిపోయింది. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫ్లైట్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్పేస్లోకి వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు మన అట్మాస్ఫియర్, ఓకే, మన అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని అంతని కూడా దాటుకొని వెళ్ళాలి, గ్రావిటీని దాటుకుంటూ. సో ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ మన వెహికల్ పైన ఫ్రిక్షన్ కలుగజేస్తుంది. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, దీనిపైన హీట్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఈ హీట్ని తట్టుకోవడానికి యూజ్ చేసే టెక్నాలజీ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఓకే, సో ఒకసారి మిసైల్ ప్రొఫైల్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు లాంచ్ అవుతుంది, ఫస్ట్ స్టేజ్ ఇక్కడ ఇగ్నిషన్ అయింది, ఫస్ట్ స్టేజ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్, ఇక్కడ హైపర్సానిక్ స్పీడ్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత రీఎంట్రీ, ఇక్కడ అట్మాస్ఫియర్ దాటిపోయింది, ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ అయిపోయింది. సో గ్రౌండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇందులో? సో గ్రౌండ్ సపోర్ట్లో మనకి నావల్ సపోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత శాటిలైట్ సపోర్ట్ ఉంటుంది. సో దాట్ దే నావిగేటివ్, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు అని గ్రౌండ్ సపోర్ట్లో ఈ 2 ఉంటాయన్నమాట. ఓకే, నౌ స్క్రామ్ జెట్ ఇంజన్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళది, ఇది కూడా
ఇస్రో వాళ్ళ టెక్నాలజీ. సో ఈ స్క్రామ్ జెట్ అంటే ఏంటి? ర్యామ్ జెట్ విన్నాం ఎప్పుడో ఎక్కువ దగ్గరనో, కొత్త జెట్లు వస్తున్నాయి. అసలు ఈ స్క్రామ్ జెట్ అంటే ఏంది? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము ఏ ఫ్యూయల్నైనా ఇగ్నిషన్ చేయడానికి అంటపెట్టడానికి మనకి ఖచ్చితంగా ఆక్సిడైజర్ అనేది అవసరం. సో ఈ ఆక్సిడైజర్ అంటే ఏం లేదండి, ఆక్సిడైజర్ అంటే ఆక్సిజన్ కావాలి, బర్న్ కావడానికి ఆక్సిజన్ కావాలి, అది మనందరికీ తెలుసు. సో ఈ ఆక్సిజన్ అనేది ఒక ఫ్యూయల్ ట్యాంక్లో పెట్టి మళ్ళీ రాకెట్లో కనుక పెడితే ఆ వెయిట్ ఎక్కువ అయిపోతుంది, చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. అరే ఇంత వెయిట్ అయిపోతుంది, నేను కెపాసిటీ తగ్గించుకోవాల్సి వస్తుంది, శాటిలైట్ చిన్న పంపాల్సి వస్తుంది, లాస్ అవుతున్నాం. సో ఈ ఆక్సిజన్ ఫ్యూయల్ ట్యాంక్ని తీసేసి మన చుట్టుపక్కల ఉన్న గాలిలో హైపర్సానిక్ స్పీడ్స్లో అతి వేగం యందు మనము ఆక్సిజన్ని తయారు చేయగల కెపాసిటీని ఈ స్క్రామ్ జెట్ ఇంధనం ద్వారా మనం సాధించగలిగాం. ఇది ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. The first experimental mission of ISRO scramjet towards realization of air breathing propulsion. గాలి ద్వారా ఊపిరి పీల్చుకోవడం. సో యు ఆర్ టేకింగ్ యువర్ ఆక్సిజన్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎయిర్. నీ చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి నువ్వు గాలిని తీసుకొని దాంట్లోంచి ఆక్సిజన్ తీసుకొని నువ్వు ఫ్యూయల్ ఇగ్నిషన్ చేస్తున్నావు. సిస్టమ్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఆగస్ట్ 2016లో మనం దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. ఇక్కడ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, షార్, శ్రీహరికోటలో. ఓకే, సో ఆఫ్టర్ ఏ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అబౌట్ 300 seconds ద వెహికల్ టచ్ డౌన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఇదంతా కూడా దాని లాంచ్ ఎలా జరిగింది, ఏముంది అనేది మీకు ఈ స్లైడ్లో ప్రొవైడ్ చేసాం. ఇంకా చూద్దాం. మనకు కావాల్సింది ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్లో టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, దాని యూజెస్ కానివ్వండి, దాని యొక్క లిమిటేషన్స్, అంటే ఇది ఎంతవరకు వాడచ్చు, ఇది ఎంతవరకు వాడలేము, ఏ విధంగా వాడచ్చు, ఏ విధంగా వాడలేము. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత, లేదంటే దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఇవన్నిటివి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు, మెయిన్స్లో ఇవన్నీ పాయింట్స్ని క్లబ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ కూడా రాయగలం అనమాట. సో నెక్స్ట్, ద స్క్రామ్జెట్ ఇంజన్ డిజైన్ బై ఇస్రో యూజెస్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇది ఇంపార్టెంట్. ఇలా పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఏ ఫ్యూయల్? హైడ్రోజన్ ఫ్యూయల్. ద ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? అట్మాస్ఫియరిక్ ఎయిర్. మళ్ళీ ఈ పాయింట్. సో అలా దొరికిన ప్రతి పాయింట్ని మీరు నోట్ మ్యాక్ 6 ఇది ఒక పాయింట్. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీ వెహికల్ విచ్ ఇస్ అడ్వాన్స్ సౌండింగ్ రాకెట్, సాలిడ్ రాకెట్ బూస్టర్, మళ్ళీ ఒకటి అయిపోయింది. సాలిడ్ రాకెట్ బూస్టర్, హైడ్రోజన్ ఫ్యూయల్, ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్, మ్యాక్ 6, అడ్వాన్స్ టెక్నాలజీ వెహికల్ క్యారింగ్ స్క్రామ్జెట్ ఇంజన్, వెయిట్స్ 3277. ఇటువంటి ప్రతి స్పెసిఫికేషన్ని మేము ఇచ్చే స్లైడ్ నుంచి మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. ఓకే, మనం జిఎస్ఎల్వి గురించి చూసాం. అప్పుడేం చూసాం? ఇట్ కెన్ టేక్ అరౌండ్ హౌ మెనీ టన్స్? 6000. ఓకే, 6000 kg వరకు తీసుకెళ్ళగలుగుతుంది. కానీ సరిపోతుందా? సరిపోవట్లేదు. ఎందుకంటే మనం లాంచ్లు చేసేటి ఎక్కువ ఉన్నాయి, రోజుకి శాటిలైట్ ఎక్కువ కావాలి, రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి శాటిలైట్స్ కూడా పెద్దగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో ద మోస్ట్ హైలీ డెవలప్డ్ లాంచ్ వెహికల్ ఈజ్ ఫాల్కన్ హెవీ ఆఫ్ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ హెవీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ వాట్ వీ హ్యావ్ టుడే. ఓకే, మీరు దాని రాకెట్ని ఇక్కడ చూడొచ్చు. ఇవి వాటి బూస్టర్స్. ఓకే, ఇవి వాటి బూస్టర్స్. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనం చూద్దాము. దీంట్లో 64 మెట్రిక్ టన్ యొక్క కెపాసిటీ ఉంటుంది దీంట్లో. ఓకే, ద ఫాల్కన్ హెవీ కెన్ లిఫ్ట్ ట్వైస్ ద పేలోడ్ ఆఫ్ నెక్స్ట్ క్లోజెస్ట్ ఆపరేషనల్ వెహికల్, దట్ ఈస్ డెల్టా 4 హెవీ. నా దీని యొక్క స్పెసిఫికేషన్ చూడండి. సో హైట్ వచ్చేసి 70 meters, విడ్త్ హైట్ పెద్దగా అవసరం లేదు. కానీ మీకు అవసరమైన పాయింట్ పేలోడ్ టు లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటండి? ఎర్త్లో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్న ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. చాలా దగ్గరలో ఉంది ఎర్త్కి. సో అరౌండ్ 400 kilometers వరకు కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఈ లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టడానికి మీరు 63,800 kgs వరకు కూడా పంపొచ్చు. కానీ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అరౌండ్ 30,000 kilometers, ఇంకా హైలో 30,000 kilometers
హైలో పెట్టడానికి ఆర్ 36,000 కిలోమీటర్స్ ఆల్సో యూ కెన్ సే. ఓకే, ఈ హైట్లో పెట్టడానికి యూ కెన్ పుట్ అరౌండ్ 26,700 kgs పేలోడ్ని మీరు ఇందులో పెట్టవచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ హౌ పవర్ఫుల్ దిస్ రాకెట్ ఈజ్. దట్ ఈస్ కాల్డ్ ఫాల్కన్ హెవీ. సో నెక్స్ట్ ఫాల్కన్ 9. ఇది ఇప్పటిదాకా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ రీయూజబుల్ రాకెట్. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈస్ ద పార్ట్ విచ్ ఇస్ రీయూజ్డ్ అగైన్ అండ్ అగైన్. వీటి యొక్క స్పెసిఫికేషన్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశా. నాట్ మచ్ టు బి నోన్, బట్ ప్లీజ్ ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్ వాట్ వీ ప్రొవైడ్ హియర్. నెక్స్ట్ దీనికి కూడా పేలోడ్ చూడండి. లో ఎర్త్ ఆర్బిట్కి ఎంత అండి? 22,800 కిలోమీటర్స్. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి ఎంత? 8,300 kg. అంటే మన దగ్గర ఉన్న GSLV కంటే కూడా చాలా పవర్ఫుల్ అయింది ఈ ఫాల్కన్ 9 వెహికల్. ఓకే, నెక్స్ట్ నౌ వై ఆర్ ఆల్ శాటిలైట్స్ అండ్ మిసైల్ లాంచ్ టు ద ఈస్ట్ కోస్ట్? మనం ఈస్ట్ కోస్ట్లోనే మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ఎందుకున్నాయండి మనకి? సో మీరు ఇక్కడ ఫిగర్ చూస్తే ఇక్కడ ఫ్లోరిడా USA కెనెడీ స్పేస్ సెంటర్, అండ్ ఇక్కడ ఫ్రెంచ్ గయానాలో ఫ్రెంచ్ వాళ్ళ స్పేస్ స్టేషన్ ఉంది. ఇక్కడ మన ఇండియా శ్రీహరికోట. ఇవన్నీ కూడా ఈస్ట్ సైడే కనిపిస్తున్నాయి, కాంటినెంట్కి ఈస్ట్ సైడే ఉన్నాయి. మళ్ళీ మనం లాంచ్ ఇలానే ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు చేయట్లేదు? there is a major reason for that. ఒకవేళ మీరు పోలార్ ఆర్బిట్లో, మీకు పోలార్ ఆర్బిట్ అంటే ఏంటండి? ఇవి పోల్స్ అనుకుంటే పోల్ టు పోల్ తిరిగే ఆర్బిట్ని పోలార్ ఆర్బిట్ అంటాం. పోలార్ ఆర్బిట్లో లాంచ్ వెహికల్ పెట్టాలి అంటే మీరు లాంచ్ వచ్చేసి నార్త్ వైపు లేదా సౌత్ వైపు చేస్తారు. కానీ మీకు ఎప్పుడైతే జియో స్టేషనరీ ఆర్బిట్లో కానివ్వండి, అంటే ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్లో కానివ్వండి, జియోసింక్రనస్ ఆర్బిట్లో కానివ్వండి, మిగతా ఏ ఆర్బిట్లో పెట్టాలన్నా ఈస్ట్ సైడే పంపుతాము. ఎందుకంటే ఇక్కడ 3 మేజర్ రీజన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఈస్ట్ సైడ్లో ఇక్కడ మీకు కాంటినెంట్ బాడీస్ లేవు. ఒకవేళ మీరు రాకెట్ వెళ్తూ ఫెయిల్ అయినప్పటికీ, మీ రాకెట్ ఇలా వెళ్తూ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఒకవేళ నేను ఇట్లా లాంచ్ చేశాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ లాంచ్ చేశాను అనుకోండి, ఇది పోయి నేల మీద పడుతుంది. సో ప్రాపర్టీ డ్యామేజ్. సో లాస్ ఉండకూడదు. ప్లస్ ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది? మీరు నార్త్ నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది? ఎర్త్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ రాకెట్కి ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట దాని రొటేషన్. అంటే కోరియాలిసిస్ ఫోర్స్ ద్వారా ఒక బూస్ట్ వస్తుంది. అంటే ఇనీషియల్గా ఒక పుష్ చేసే థ్రస్ట్ మీకు ఎర్త్ రొటేషన్ ఇస్తుంది. కాబట్టి మనం ఈస్ట్ సైడ్కే లాంచ్ చేయడం జరుగుతుంది. సో 2 మేజర్ పాయింట్స్ మీకు దొరికాయి. సో వాటినే మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూసి యాంటీ క్లాక్ వైజ్ కానివ్వండి, వెస్ట్ టు ఈస్ట్ రొటేషన్ కానివ్వండి, surface velocity rotation varies from point to point. On the earth it is about 1,600 kilometers at the equator and it reduces towards the pole. సో ఈక్వేటర్ దగ్గరనే లాంచ్ ప్యాడ్స్ ఎక్కువ పెట్టుకుంటాం, పోల్స్ దగ్గర పెట్టుకోము. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ పుష్ వస్తుంది, మనకి ఎక్కువ ఫ్రిక్షన్ వస్తుంది. నౌ నెక్స్ట్ ఇనీషియల్ బూస్ట్ helps the cutting down the cost of rockets fuel and launch the satellites into designed orbit. Major reason for the launching eastwards, but this benefit to be taken only for the satellites which are to be placed in geostationary, which circle the earth parallel at equator. Okay, geostationary orbits usage endukandi? Used for scientific research and communication satellites. Scientific research మరియు కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం జియో స్టేషనరీ ఆర్బిట్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దయచేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో ఎవ్రీథింగ్ అగైన్ నార్త్ వర్డ్స్ ఎందుకు, సౌత్ వర్డ్స్ ఎందుకు? స్పైయింగ్ కోసం నార్త్ సౌత్ డైరెక్షన్లో పోలార్ ఆర్బిట్ దేనికి యూజ్ చేస్తాం? స్పై పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, పోలార్ ఆర్బిట్ని దేనికి యూజ్ చేస్తామండి? స్పై కోసం, నార్త్ సౌత్ కాబట్టి. సో ఆ పాయింట్ కానివ్వండి. Launching the satellites, the launching stations are generally located near eastern coast, so that just in the case of failure of the launch, the satellite does not fall on built up area. అంటే ఆల్రెడీ లీవింగ్ ప్రదేశాల్లో పడకుండా ఉండడానికి. సో ఇప్పటిదాకా మనం ఈ టాపిక్ని డిఫరెంట్ వర్షన్స్లో చూసాం. మోడర్న్ టెక్నాలజికల్ వెహికల్స్, మరియు ఇందులో కార్బన్ లైన్ గురించి మాట్లాడాం. ఇందులో మనం why are the launch pads on the east side of the coast అని కూడా మాట్లాడాం. సో దీంట్లో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం.
ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మిషన్ ఆఫ్ ఇస్రోస్ స్క్రామ్జెట్ ఇంజన్ టువర్డ్స్ రియలైజేషన్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. దేని గురించి మాట్లాడుతున్నారు? స్క్రామ్జెట్ సిస్టమ్ గురించి. ఓకే, స్క్రామ్జెట్ ఇంజన్. సో ఇక్కడ ఫస్ట్ పని చేద్దాం. ద స్క్రామ్జెట్ ఇంజన్ డిజైన్ బై ఇస్రో యూజెస్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ ఎయిర్ యాజ్ ఆక్సిడైజర్. కరెక్టే కదండి. మనం ఆక్సిజన్ ట్యాంక్ పెట్టట్లేదు, అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ యూజ్ చేసుకోవడానికి డెవలప్ చేసిన ఏంటనేది ఇంజన్ పేరు స్క్రామ్జెట్ ఇంజన్. సో ఇది కరెక్ట్. ద టెస్ట్ వాజ్ ద మేడన్ షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్ టెస్ట్ ఆఫ్ ఇస్రో స్క్రామ్జెట్ విత్ హైపర్సోనిక్ ఫ్లైట్ అట్ మ్యాక్స్ 6. ఇది కరెక్టే. 300 సెకండ్సే కదా, 300 సెకండ్స్ మన స్లైడ్లో చూసారు మీరు, 300 సెకండ్స్. సో ఇది కరెక్టే. ఇస్రోస్ అడ్వాన్స్ టెక్నాలజీ వెహికల్ విచ్ ఇస్ అడ్వాన్స్ సౌండింగ్ రాకెట్ was a solid rocket booster used for testing engines. అది కరెక్టే. సాలిడ్ ఫ్యూయల్ అన్నాము ఫస్ట్ స్టేజ్లో, అది కూడా కరెక్టే. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 1, 2 and 3 ఆర్ కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ద ఎబో ఈజ్ కరెక్ట్. ఆల్ ద ఎబో ఈజ్ కరెక్ట్. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.